విశ్వం మొత్తం 9 అనే నెంబర్ చుట్టూ ఒక అదృశ్య రూపంలో అల్లుకొని ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి ఈ నెంబర్ ని బాగా గమనిస్తే అదొక మ్యాజిక్ నెంబర్ గా సంపూర్ణత్వానికి చిహ్నంగా భావిస్తారు. ముందు కొన్ని వాస్తవాలను చూద్దాం పదండి. ఒక బిడ్డ భూమి మీదకి రావడానికి తల్లి గర్భంలో గడిపే సమయం 9 months అంటే నవమాసాలు. మనిషిలోని భావాలను తెలిపేది నవరసాలు. మనకు రక్షణగా ఉండేవి నవగ్రహాలు. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికమని మీరు అనుకోవచ్చు, కానీ మ్యాథమెటిక్స్, సైన్స్ మరియు చరిత్రలోకి వెళ్తే ఇది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఫస్ట్ మన నెంబర్ సిస్టమ్ ని జాగ్రత్తగా గమనించండి. 0 1 2 3 ఇలా వెళ్తూ 9 దగ్గర ఆగిపోతుంది. 9 తర్వాత మనకి కొత్త నెంబర్స్ ఏవి లేవు. ఆ తర్వాత వచ్చేవన్నీ పాత నెంబర్స్ యొక్క కలయిక మాత్రమే. అంటే గణిత శాస్త్రం ప్రకారం ఒక సైకిల్ కి, ఒక సిరీస్ కి 9 అనేది ఒక అంతిమ ముగింపు, అంటే అబ్సల్యూట్ కంప్లీషన్. అంతేకాదు 9ని ఏ నెంబర్ తో గుణించినా వచ్చే సమాధానంలోని అంకెలను కూడితే మళ్ళీ 9 వస్తుంది. ఉదాహరణకు 9 × 5 = 45, 4 + 5 = 9. ఇలా ఎంత గుణించినా తన మూలాన్ని కోల్పోదు కాబట్టి దీన్ని ఎప్పటికీ నాశనం కాని అంటే ఇండస్ట్రక్టబుల్ నెంబర్ అంటారు. సైకాలజీలో మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ఎన్నియాగ్రామ్ లో 9 రకాల పర్సనాలిటీలు ఉంటాయి. ఇక మతాల విషయానికి వస్తే హిందూ ధర్మంలో అమ్మవారిని పూజించే నవరత్నాలు, పూజకు వాడే నవధాన్యాలు, అంతేకాదు జపమాలలో 108 పూసలు ఉంటాయి. 1 + 0 + 8 = 9. భగవద్గీతలో 18 అధ్యాయాలు అంటే 1 + 8 = 9. మహాభారతం యుద్ధం జరిగింది 18 రోజులు, పురాణాలు 18. ఇక క్రిస్టియానిటీ విషయానికి వస్తే బైబిల్లో పవిత్రాత్మకు సంబంధించి 9 ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్స్ గురించి ప్రస్తావన ఉంటుంది. ఇస్లాంలో కూడా 9కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన ఉపవాసాల దీక్షలు చేసే మాసం రంజాన్ సరిగ్గా 9వ నెల కావడం విశేషం. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే గోల్ఫ్ ఆటలో ఒక హాఫ్ లో 9 హోల్స్ ఉంటాయి. బేస్బాల్ లో 9 మంది ప్లేయర్స్, 9 ఇన్నింగ్స్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.